నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గత 20-30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్ల పట్టాలని కేవలం 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం వారు కల్పించడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశం వచ్చే నెల 30 వరకు మాత్రమే ఉన్నందువలన ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఉమా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల అంశంపై విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 19లో తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధికారులతో సర్వే నిర్వహించగా 7,210 ఇళ్లకు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించవలసి ఉండగా 5,300 రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. తదుపరి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అంటూ మోసం చేసిందని, శాశ్వత పరిష్కారం చూపలేదని ఆయన విమర్శించారు. ఏదైతే 2002, 2003, 2004 అప్పటి నుంచి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక అనేక రకాలుగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. నేను 2014-19 మధ్యలో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రోజే పెడతాం జరిగింది. దాంట్లో కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చాం. కొన్ని జీవోలు ఆ రోజున తీసుకురావడం జరిగింది. మొత్తం 7,210 మంది 7,210 హౌసెస్ రిజిస్ట్రేషన్ చేయాలిగా ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ దఫాల వారీగా గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం. దాదాపు 5,300 మందికి రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పరిష్కారం అంటే పట్టాలు అనేది కొన్ని బ్యాంకుల్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లాంటి ఏదైనా ఒక 50,000 1,00,000 రూపాయల లోన్కి ఇస్తారు. కానీ జాతీయ బ్యాంకుల్లో ఆ పట్టాలని లోనుకి ఆమోదించరు. కాబట్టి ఒక్కసారి శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే వాళ్ళు ఏ అవసరాలకైనా సరే, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి లోన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పెళ్ళిళ్ళకో, పేరెంటాలకో, లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంకోటో విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికో పిల్లలకి వాటికి కావాలన్నా రిజిస్ట్రేషన్ సదుపాయం అయి ఉండాలి. కాబట్టి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద పర్మనెంట్ జీవో తీసుకొచ్చాం. జీవో నెంబర్ 105. ఈ జీవో నెంబర్ 105 రేపు జనవరి 30వ తారీఖు వరకు 2025 జనవరి 30వ తారీఖు వరకు దీనికి పరిమితి ఉంది. ఈ జీవో ద్వారా కన్సెషన్ రేటుకి గజానికి 100 రూపాయలు, మార్కెట్లో 25,000, 20,000, 30,000 ఉన్నటువంటి భూమి పేదవాళ్ళకి, ఈ పట్టాలు ఉన్న వాళ్ళకి 100 రూపాయలకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయమంటాం. అలాగే మొదటి లబ్ధిదారుడి నుంచి రెండో లబ్ధిదారుడు ఎవడన్నా చేయి మార్చిన వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించమని చెప్పి ప్రభుత్వం ఈ 105 జీవోలో స్పష్టంగా చెప్పింది. ఆ 105 జీవోని వాళ్ళ జనవరి 30వ తారీఖు లోపు ఉన్నటువంటి జీవోని మళ్ళా కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు స్పెషల్ టీంని ఏర్పాటు చేశాం. ఇది ఆల్మోస్ట్ చివరి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకోసం జీవో తీసుకొచ్చి మీకోసం మీ సచివాలయంలో టీంలు వేసి ఇంటింటికి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ కల్పించుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీ సమస్యని శాశ్వతంగా పరిష్కారం. గత 25 రోజులుగా తమ న్యాయమైన సమస్యలపై నిరసనలు తెలుపుతున్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ కోరారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ బాధలను, సమస్యల్ని విన్నవించుకుంటున్నామని తెలిపారు. గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యని పరిష్కారం కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవుట్సోర్సింగ్ విధానం ద్వారా ఆనాడు ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, నేడు అధికారంలో ఉంది ఆ పార్టీ ప్రభుత్వమే కనుక తమను అవుట్సోర్సింగ్ నుంచి విముక్తి కల్పించి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని తెలిపారు. 2022 PRC ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. సార్, నా పేరు మల్లికార్జున నాయక్, నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము ఈరోజు ఇంతమంది విజయవాడకు వచ్చి ఇలా నిరసనలో కూర్చోడానికి కారణము, మా న్యాయమైన సమస్యలను గత 8 సంవత్సరాల నుంచి మాకు 1 రూపాయి కూడా జీతం పెంచకుండా
ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్. ఈరోజు మా పిల్లలను మేము ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ ఖర్చులకు మేము బతకాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉంది. కాబట్టే మేము మా యొక్క న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క ధర్నా చౌక్లో మేము నిరసన కార్యక్రమం ఈరోజుతో 27 రోజులుగా మేము కంటిన్యూగా చేస్తున్నాం సార్. ఇక్కడే కాదు రాష్ట్ర మొత్తంగా 8 ఐటీడీఏలో కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ప్రభుత్వానికి కోరేది 3 కోరికలు సార్. మేమేం పెద్దగా వేరే కోరికలు ఏం కోరట్లేదు. మాకు న్యాయమైనటువంటి సమస్యలు, మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ మార్పు చేయాలి, మాకు 22 PRC ప్రకారం జీతాలు చెల్లించాలి, మాకు ఉద్యోగ భద్రత. ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సికి మేము వ్యతిరేకం కాదు సార్. కాకపోతే మేము ఆల్రెడీ వర్క్లో ఉన్న వాళ్ళని మేము ఖాళీ పోస్టులు మాత్రమే చూపించి మాకు ఈ యొక్క పోస్టులను డిఎస్సిలో చూపిస్తున్నారు. మాకు ఇప్పుడు మీరు డిఎస్సిలోకి 1143 పోస్టులు చూపిస్తే మా కుటుంబాలను కూడా రోడ్డు పడాల్సి వస్తుంది సార్. కాబట్టి మాకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో మార్పు చేసి 22 PRC ప్రకారం జీతాలు చెల్లించి మాకు ఈ డిఎస్సిలో మినహాయింపు ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులను కూడా వచ్చి ఈరోజు ఇక్కడ మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి మా సమస్యను మైలవరం నియోజకవర్గం రూరల్ మండలంలోని తాడేపల్లి తదితర గ్రామాలలో కోట్లాది రూపాయలు చేసే భూములలో ల్యాంకో పవర్ 142 kV టవర్స్ ని రైతుల అనుమతులు లేకుండా బలవంతంగా టవర్లు ఏర్పాటు చేయడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులు స్పందించి రైతుల కోరిక మేరకు టవర్స్ ని నిలుపుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొలనుకొండ శివాజీ స్థానిక గాంధీనగర్ లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు టవర్స్ వద్దంటున్నా, అభ్యంతరాలు చెబుతున్నా కూడా బలవంతంగా రైతుల పొలాల్లో టవర్స్ ఏర్పాటు చేయడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులకి నష్టపరిహారం ఇవ్వకుండా పోలీసులను అడ్డు పెట్టుకుని బలవంతంగా రైతుల్ని భయభ్రాంతులకి గురిచేసి టవర్లను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. 2 విషయాలు మీ ద్వారా పౌర సమాజానికి విజ్ఞప్తి చేసే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. నా పేరు కొలనుకొండ శివాజీ, ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజయవాడ. అయ్యా, పార్లమెంట్ వింటర్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అయ్యా అరెస్ట్ వారెంట్ జారీ చేశారో భారతదేశానికి సంబంధించిన దిగ్గజ పారిశ్రామికవేత్త మీద దాని మీద చర్చించండి అని ఒకటి, సభా కార్యక్రమాలకు సహకరిస్తాం, బిజినెస్ తయారు చేయండి, పార్లమెంటరీలో కార్యకలాపాలు, చట్టాలు, బిల్లులు తయారయ్యే దానికోసం మీరు సభను నడపండి అని చెప్పి పదే లోక్సభ స్పీకర్ని కానీ అలాగే శాసన పెద్దల సభకు సంబంధించిన ఉప సభాపతి చైర్మన్ అయినటువంటి జగదీష్ ధన్కర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ గత 3 వారాల నుంచి కనుక గమనించినట్టయితే ఉభయ సభల్లో ఏకపక్ష ధోరణంగా ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించి నిబంధనలను పాటించకుండా, అనుసరించకుండా పదే ప్రతిపక్ష సభ్యులకి అంతరాయం కలిగించి వాళ్ళకి ఎక్కువ మైకులు ఇచ్చుకోవటం, ఇదంతా వాళ్ళేమో సాక్ష్యాధారం లేని ఆరోపణలు చేయటం, ఇదంతా నిత్యకృత్యం అయిపోయింది. ఈ క్రమంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రతిపక్ష సభ్యుల మీద మేము ఏదైతే అంశాన్ని, అదానీ అంశం, ముడుపుల అంశం అమెరికా కోర్టులో ఇది అరెస్ట్ వారెంట్ జారీ అయింది, ఇది చర్చించండి అంటే ఎందుకు అడ్డుపడుతున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ అంశం మీద దేశ ప్రజలు స్పందించి ఏకపక్ష ధోరణిని, ఏదైతే చట్టసభలను అడ్డం పెట్టుకొని ఏకపక్ష ధోరణిలో ప్రతిపక్షాలు గొంతు నొక్కే వైఖరిని ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడినవాడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడటం, కానీ ప్రతిపక్ష నాయకుడు సంబాల్లో జరిగిన మత ఘర్షణలో బాధితులు వెళ్తుంటే ఉత్తరప్రదేశ్ బోర్డర్లో ఆయన వెళ్ళలేకుండా అడ్డుకోవటం, ప్రతిపక్షాన్ని ఏ విధంగా గొంతు నొక్కుతా ఉన్న విధంగా కనపడతా ఉంది. ఇంకొకటి, ఈ రాష్ట్రానికి సంబంధించి 13వ తారీఖు నాడు, అనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ధాన్యం కొనుగోలు కేంద్రాల మీద నిరసన, జిల్లా కలెక్టర్ ముట్టడి, ధర్నా కార్యక్రమానికి పిలిపించింది. మీకు ఎప్పటికైనా రైతులు గుర్తు వచ్చినందుకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు 2019 నుంచి 24 అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ, రైతుల రుణమాఫీ విషయంలో కానీ,
ఇన్పుట్ సబ్సిడీల విషయంలో కానీ, పంట నష్టం విషయంలో కానీ, పంటల బీమా విషయంలో కానీ, ఎరువులు సబ్సిడీ రేట్లకు ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలోనూ రైతుకు పెట్టుబడి విషయంలో కానీ, ఖరీఫ్ సీజన్ రబీ సీజన్లో సకాలంలో నీళ్ళు ఇచ్చే దానికోసం ఎటువంటి ప్రయత్నాలు చేయని వీళ్ళు ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయి అనే వంకతోటి ప్రజల్లోకి రావడాన్ని ప్రజలు గమనించవలసిందిగా మీ ద్వారా సవినీయంగా మనవి చేస్తూ ఉన్నా. వీళ్ళు దిగిపోయిన కాడి నుంచి ఎబ్బడి ముబ్బడిగా రకరకాల స్కాములు జరుగుతూ ఉన్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆ మంత్రివర్గాల్లో ఉన్న నాయకులు, రాజ్యసభకు నాయకత్వం వహించిన నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి నాయకత్వం వహించిన నాయకులు, అనేక స్కాములు, వందల కోట్ల రూపాయల స్కాములు ప్రభుత్వం. కళాశాల ప్రారంభమైన నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువలన ఈ నెల 29వ తేదీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు. ఈ వేడుకలు ప్రస్తుత విద్యార్థుల కలయిక కళాశాల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. స్థానిక గాంధీనగర్లోని శారద కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకి, అధ్యాపకులకి, విద్యలో క్రీడల్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకి సన్మానం చేయనున్నట్లు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వర శర్మ మాట్లాడుతూ 1974లో కళాశాల ఇంటర్మీడియట్ తో ప్రారంభించడం జరిగిందని, దినదిన అభివృద్ధి సాధించి డిగ్రీ కళాశాలగా రూపాంతరం చెందిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను కుందా రామనారాయణ, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నాను. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ 1974వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి 2024-25 అకాడమిక్ ఇయర్కి 50 సంవత్సరాల యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్న శుభ సందర్భంలో మన శారదా జూనియర్ కాలేజ్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా డిగ్రీ కాలేజ్లో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనందరం అనే భావనలో వాళ్ళందరికీ కూడా ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఆ విషయం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ అప్పటి నుంచి మన నిరంతర కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి ఆ సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ అధ్యాపకులుగా నేషనల్ అవార్డు స్వీకరించిన అధ్యాపకులందరూ కూడా మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఉన్న శారదా కళాశాలలో, శారదా జూనియర్ కళాశాలలో పనిచేశారు. వారందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. సో ఈ విధంగా వివిధ బ్యాచీల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ అల్యూమినీ మీట్ గురించి తెలియజేయడానికి, మీ ద్వారా ఈ విషయాన్ని అన్నీ కూడా తెలియజేయడానికి మేము చెప్తున్నాము. అలాగే శారదా అల్యూమినీ మీట్కి అందరూ కూడా పాత స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా సరే పాల్గొని ఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నానండి. మా కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 50 వసంతాలలో అనేక మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆ కళాశాల పాలకవర్గం ఒక ఉన్నతమైన ఆశయంతో పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలన్న కోరికతో ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అల్యూమినీ ఏర్పాటు చేశారండి. దీనిలో పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతర అందరి సిబ్బంది తరఫున మేము కోరుతున్నామండి. మీ ద్వారా మేము ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు అనేకమైన ప్రదేశాల్లో అనేకమైన స్థానాల్లో ఉంటారు. వారందరికీ కూడా తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మీ అందరికీ ఒక మా పర్సనల్ ఇన్విటేషన్గా భావించి పూర్వ విద్యార్థులందరూ పాల్గొవలసిందిగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరుతున్నామండి. శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి. ఈ కాలేజీలో నేను 1980లో జాయిన్ అయ్యాను. అప్పటికే కాలేజీ ఇక్కడ స్థాపించబడింది. 1974లో హనుమాన్పేటలోంచి రెంట్కు ఉండేవాళ్ళు కాస్త ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ తర్వాత స్కూల్ కూడా పెట్టారండి. ఇక్కడ ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ ల్యాబొరేటరీ కాడి నుంచి లైబ్రరీ కాడి నుంచి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీకి కూడా తీసుకోని విధంగా మొత్తం
ఏర్పాటు చేశారండి. అప్పటి లెక్చరర్స్, మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఇప్పుడు మేము అప్లికేషన్ చేసి అడ్మిషన్ చదువుతున్నాం. 25,000 మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే జాయిన్ అయ్యి చదువుకుని ఇక్కడ మన కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం 26,000 మంది స్టూడెంట్స్ చదివారు. 26,000 మంది ఆ నంబర్ వెళ్తూ ఉంది. అంటే అన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజ్ చదివి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. అన్ని రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డీలో చూసే శేఖర్ మాస్టర్ అన్న మా స్టూడెంటే ఒక్కటే కాదు, చాలామంది చాలా రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని ఆలోచన మా కాలేజీ సెక్రటరీ గారు శ్రీ కుందా రామదాస్రి గారు ఆలోచన వచ్చింది. అందరినీ మధురానగర్లోని కేంద్రీయ విద్యాలయం బ్రాంచ్ లో 2024 యాన్యువల్ స్పోర్ట్స్ డే ఘనంగా జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ డిఆర్ఎం నరేంద్ర పాటిల్ స్పోర్ట్స్ డే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన స్పోర్ట్స్ ని ప్రారంభించారు. విద్యార్థుల కేరింతల నడుమ సాగిన స్పోర్ట్స్ డే వేడుకల్లో స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. టార్చ్ సెరమనీ చేపట్టారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో విద్యార్థులు ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి ముఖ్య అతిథి నరేంద్ర పాటిల్ మాట్లాడారు. ప్రతి మనిషి జీవితంలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్పోర్ట్స్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ లో విజేతలైన వారికి బహుమతుల్ని అందజేశారు. We have commenced the annual sports day of Kendriya Vidyalaya number 1 Vijayawada, and there is a lot of enthusiasm amongst the students. There are a lot of students who have participated in various SGF and brought medals for the Kendriya Vidyalaya, and there are a lot of students in various disciplines like archery, chess and other disciplines, skating, who have brought laurels for the Kendriya Vidyalaya. I thank our management and our especially our principal Sharmaji for arranging such a grand event and inculcating a belief of sports and generating a sport consciousness amongst the students. Thank you. గేమ్స్ కి తర్వాత ఈబీఎస్బి కళా ఉత్సవ్ అన్నిటికీ ప్రోత్సహిస్తుంది. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలని, ఒక్క చదువు పురుగులే కాకూడదని, పుస్తక పురుగులే కాకూడదని అనే భావంతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి ట్రైన్ ఫేర్ నుండి ఎయిర్ ఫేర్ వరకు ఇచ్చి భారతదేశంలో అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. మా పిల్లలు చెస్, స్విమ్మింగు, స్కేటింగు, తర్వాత ఆర్చరీ, పలు క్రీడా విభాగాల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకుని వస్తారనమాట. సో ఇది ఈ స్పోర్ట్స్ డే అనేది దాదాపుగా 400 ఈవెంట్స్ కండక్ట్ చేసి, హౌస్ వైజ్ ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి కల్మినేషన్ ఆఫ్ ది ఎంటైర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఈజ్ స్పోర్ట్స్ డే. సో వీ గివ్ ప్రైజెస్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సనల్ who have I request them to encourage them by publishing in their esteemed dailies. Thank you. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.